ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతకరంగా ప్రతిరోజు దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. అయితే చూడండి, ప్రాముఖ్యంగా మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతోమంది ప్రతిరోజు వాగ్దానాల ద్వారా ధైర్యపరచబడుతున్నారనే సాక్ష్యాలు మేము వింటూ ఉన్నాం. మేము ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ ముఖ్య ఒక విషయాన్ని తెలియచేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నానండి. విజయవాడలో నవంబర్ 11వ తారీఖు ఉదయం 9 గంటలకు సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగనే ఉంది. ఈ ఆరాధనకి మీరు తప్పక వస్తున్నారు కదా. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ సంఖ్యలను, మీ భయంకరమైన పరిస్థితి నుంచి, మీ భయంకరమైన పోరాటాల నుంచి ఆరాధన ద్వారా దేవుడు తప్పించినై ఉన్నారు. కందుకూరి కళ్యాణ మండపం, విజయవాడ, నవంబర్ 11వ తారీఖు ఉదయం 9 గంటలకు కలుద్దాం. అలాగే నవంబర్ 12వ తారీఖు ఒంగోలు ప్రాంతంలో ఈ సువార్త స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధన జరగనే ఉంది. ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ఒంగోలులో ఈ ఆరాధన జరుగుతుండగా ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. రండి, మీ జీవితాన్ని ప్రభు కదిలించబోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటలందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదాం. ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనం. నీతో యుద్ధము చేయు వారితో నేను యుద్ధము చేసేదను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఎస్, నీతో యుద్ధము చేసే వారితో నేను యుద్ధము చేసేదనని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో భయపడుతూ ఉన్నారా? పోరాటము, ఇబ్బందులు, ఇరుకులు, శత్రువు చాలా భయంకరమైన విపత్తులు తీసుకొస్తున్నాడా? చాలా భయంకరంగా మీరు ఆ పరిస్థితిని చూసి బాధపడుతూ ఉండొచ్చు, భయపడుతూ ఉండొచ్చు, దిగులు పడుతూ ఉండొచ్చు. అనుకోవచ్చు, ఈ యుద్ధం నేను ఎలా చేస్తాను? అది ఏ పోరాటం అయినా, అది ఏ ఇబ్బంది అయినా, ఏ సమస్య అయినా, ఇదిగోండి నేను ఎలా యుద్ధం చేస్తాను, నా వల్ల కాదేమో, నేనే చెయ్యలేను అనే పరిస్థితుల మధ్యలో మీరు ఉండొచ్చు. అయితే ప్రభు ఉదయకాల సమయంలో చక్కగా మాట్లాడుతున్నారండి. మీతో యుద్ధము చేసే వారితో నేను యుద్ధం చేస్తున్నాను. ఆమెన్. నేను యుద్ధం చేస్తాను, ధైర్యంగా ఉండండి. అది మనుషులే కావచ్చు, లేదా మనుషులు తీసుకొచ్చే శ్రమలే కావచ్చు, కష్టాలే కావచ్చు, లేకపోతే ఎలాంటి పరిస్థితులైనా ప్రభు వాటి నుంచి విడిపించబోతున్నారు. ప్రభు అంటున్నారు, మీరు కాదు, నేనే యుద్ధం చేస్తాను. ఆమెన్. దేవుడు ఉదయకాల సమయంలో ఈ మాట ఇస్తుండగా ఈ మాటను పట్టుకుందామండి. మీరు వెళ్తున్న మార్గంలో, చేస్తున్న ప్రయత్నాల్లో, పనులలో, మీ బిజినెస్లో ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు పడుతున్నారో ప్రభువు చక్కగా ప్రతి పరిస్థితి నుంచి గొప్ప విజయాన్ని ఇస్తానని, నేనే యుద్ధం చేస్తాను, ధైర్యంగా ఉండండి, నేనే అన్ని విషయాలు మిమ్మల్ని నడిపిస్తానని మాట్లాడుతుండగా సంతోషిద్దామండి. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. మనుషుల్ని ఆశ్రయించడం కంటే యెహోవాని ఆశ్రయించడం ఎంతో మేలు కదా. మనుషులు నీతో ఉంటానంటారు, సమయం రాగానే మన చేయి వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ దేవుడు అలా కాదండి. ప్రభు వాగ్దానం ఇచ్చాడా? ఆ వాగ్దానం ఖచ్చితంగా మన ఎడల స్థిరపరిచే దేవుడై ఉన్నారు. ఎస్, వారితో ప్రభువే యుద్ధము చేసి మనకు విజయాన్ని ఇచ్చి మనల్ని అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో చాలా పోరాటాల మధ్యలో ఉన్న నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నారండి. ఈ ఉదయకాల సమయంలో అధైర్యపడకండి, దిగులు పడకండి, బాధపడకండి. యుద్ధము యెహోవాదే. చెప్పండి, ఎవరిదంటే యుద్ధము? యుద్ధము యెహోవాదే. నీ కుటుంబంలో ఏ పరిస్థితులలో నువ్వు ఉండి చాలా వేదన పడుతున్నావో ఆ పరిస్థితులను చెప్పు, యుద్ధము యెహోవాదే. ఆమేన్. యుద్ధం ఆయనే చేయబోతున్నారండి. ప్రైజ్ ది లార్డ్. యెహోవా షాపాతు చాలా భయంకరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు, చాలా వేదనతో ఉన్నప్పుడు ఆయన చేసింది ఒకటే అండి. ఆయన తరఫున యుద్ధం ఎవరు చేశారంటే ప్రభువే చేశారు. కానీ యెహోషాపాతు చేసింది ఏంటో తెలుసా? ప్రార్థన చేశాడండి. ఉపవాస ప్రార్థన చేశాడు. తన చుట్టూ ఉన్న వారితో, ఆ యూదా వారందరితో పాటు తాను ఆ యూదా వారందరూ కూడా ప్రార్థించడం మొదలుపెట్టారు. ఉపవాసాన్ని ప్రకటించుకున్నారు, ప్రార్థించారు. ఆ భయంకరమైన సైన్యం ముందుకు వస్తున్నప్పుడు ప్రభు ఒక మాట సెలవిచ్చి ఉన్నారు, నేను మీ పక్షాన యుద్ధం చేస్తాను,
ఊరికనే ఉండండి అని. మరి వారు నిలబడ్డారు, ఊరికనే ఉన్నారు, ప్రభుని స్తుతించారు, ప్రార్థించారు. వారి పక్షాన ప్రభువే యుద్ధము చేసి అద్భుతమైన రీతిలో వారికి విజయం ఇచ్చిన దేవుడై ఉన్నారు. మీ జీవితంలో కూడా ప్రభు ఆ కార్యం చేయడానికి సమర్థుడై ఉన్నారు. అధైర్యపడకండి. అది ఏ పోరాటమైనా ప్రార్థిద్దామండి. ప్రార్థనకి మించినది ఏమీ లేదు. ప్రభు ఊరికనే ఉండండి అని వారికి చెప్పి ఆ యుద్ధము చేసినప్పుడు నిజంగా ప్రభు ఎంతటి మహిమ గల దేవుడో వారు గ్రహించగలిగారండి. ప్రైజ్ ద లార్డ్. ఎస్, నీ జీవితంలో కూడా ఆ మహిమ చూడాలంటే ప్రార్థించు. అది ఏ పరిస్థితి అయినా ప్రతి పరిస్థితిని తారుమారు చేసి ప్రభు నీ పక్షాన నిలబడి యుద్ధం చేసే దేవుడే ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో మాటలు పట్టుకొని బలముగా ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం, చక్కగా నడిపించబడుతున్నాం అయ్యా. మీతో యుద్ధము చేయు వారితో నేను యుద్ధం చేస్తాననే మాటల ద్వారా బ్లెస్ అవుతున్నామయ్యా. ఈ చక్కని వాగ్దానము ద్వారా ప్రతి ఒక్కరిని మీరు ప్రభా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఈ వాగ్దానము ద్వారా అనేక మంది జీవితాలను అయ్యా మీరు కదల్చమని వేడుకుంటున్నాం. ఈ వాగ్దానము ద్వారా ప్రభా ఇదిగోండి అనేకమైన కార్యాలను మీరు జరిగించమని వేడుకుంటున్నాం. ప్రభా బిడ్డలు ఏ కష్టంలో, నష్టంలో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో అయ్యా వారి పక్ష నిలబడి యుద్ధం చేయమని వేడుకుంటున్నాం. ప్రార్థించే వారిగా మీరు లేపండి అయ్యా. ఇదిగోండి ఏ పరిస్థితి అయినా మిమ్మల్ని ఆశ్రయించే కృప చూపించండి. ఉదయకాల సమయంలో మా ప్రియులందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. చేసిన ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో ప్రతి దాంట్లో మీరు తోడే ఉండండి అయ్యా. మీరే సహాయకుడిగా నడిపించి అయ్యా గొప్ప చేయమని వేడుకుంటున్నాం. ప్రతి విషయంలో మీ తోడు, మీ క్షేమము బిడ్డలకు ఉండును గాక అని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం కలుగును గాక. ప్రతి భయంకరమైన పరిస్థితుల నుంచి మీరు తప్పించండి ప్రభా. ఇదిగోండి ప్రతి ఒక్క చిన్న బిడ్డని, యవనస్తుని, పెద్దవారిని, వృద్ధుల్ని అందరి మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి విషయం బిడ్డలకు తోడే ఉండి బలంగా మీరు నడిపించమని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రాముఖ్యంగా బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరిపై పట్ల గొప్ప కృపను చూపిస్తూ అందరినీ ప్రత్యేకమైన ఆశీర్వాదాల చేత నడిపించమని అయ్యా. ఇదిగోండి ఈ రోజంతట్లో వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. ప్రతి విషయంలో కొత్త బిగినింగ్స్, ఎవరైతే కొత్త ప్రభా ఇదిగోండి కొత్త ప్రారంభాలు ప్రారంభిస్తున్నారు వారి జీవితంలో, కొత్త కార్యాలు వారి పట్ల ప్రభా ఇదిగోండి వారు చేస్తున్న ప్రతి దాంట్లో, మొదలు పెడుతున్న ప్రతి దాంట్లో మీరు తోడే ఉండి బలముగా నడిపించమని ఈ వాగ్దానముతో ప్రభా మీరే మమ్మల్ని నడిపిస్తూ అయ్యా మా తరఫున మీరే యుద్ధము చేయమని ఈ వాగ్దానం మాటలు స్థిరపరచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. హలో అండి, ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ గొప్ప శుభవార్త అండి. సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఈ నవంబర్ 11వ తారీఖు విజయవాడలో ఉన్న కందుకూరి కళ్యాణ మండపం, జింకాన గ్రౌండ్స్ పక్కన ఉన్న మరి కళ్యాణ మండపంలోనే మరి ఈ తైలాభిషేక ఆరాధన జరగనే ఉంది. తప్పక మరి ఆరాధనలో పాల్గొనండి. ప్రతి నెల అద్భుతంగా ప్రభు నడిపిస్తున్నారు. ఈ నెల కూడా మిమ్మల్ని నడిపించి గొప్ప చేయబోతున్నారండి. అలాగే వెంటనే మరి నవంబర్ 12వ తారీఖు ఒంగోలుకి రాబోతున్నాం. ఒంగోలులో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న మరి అంబేద్కర్ భవన్లోనే ఈ ఆరాధన ఉదయం 9 గంటలకు నవంబర్ 12వ తారీఖు జరగనే ఉంది. తప్పక ఈ ఆరాధనలో 3 ఆరాధనలో పాల్గొనండి. దైవ దీవెనలు పొందండి. మిమ్మల్ని ఆత్మీయంగా ఎంతగానో మిమ్మల్ని మరి ఒక చక్కని మార్గంలో నడిపించే ఈ తైలాభిషేక ఆరాధన, కుటుంబ పోరాటాలతో, ఇబ్బందులతో, చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారా? సమాధానం, సంతోషం లేక ఉన్నారా? రండి. అద్భుతమైన శక్తివంతమైన ఆరాధన, హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానము ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాలను ప్రభు తాకనే ఉన్నారు. కలిసి ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. పాల్గొనండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.